రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతుంది. జూన్ 6వ తేదీన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల జ్ఞానేశ్వరి పెంపుడు కుక్కతో సహా అయితే అదృశ్యమైపోయింది. ఆ తర్వాత 4 రోజులకు పెంపుడు కుక్క తిరిగి వచ్చినప్పటికీ కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, అటవీ శాఖ అలాగే పోలీసులు కూడా గాలింపు చేపడుతున్నారు. థర్మల్ డ్రోన్లతో కూడా అణువణువు గాలిస్తున్నప్పటికీ కూడా చిన్నారికి సంబంధించి కూడా ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభించడం లేదు. అయితే మనం చూసుకోవచ్చు, అక్కడ ఉన్న అడవి ప్రాంతంలో చూసుకున్నట్లయితే అడవి పందులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడక్కడ కొండ చీలలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. మరోపక్క మనం చూసుకోవచ్చు, అసలు ఆ చుట్టుపక్కల ఏమైనా నీటి కొలనులు, చెరువులు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే చూస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా నీళ్ళలో చెక్ చేసినా కూడా ఎక్కడ కూడా చిన్నారి ఆనవాళ్ళు అయితే లభించలేదు. అయితే చిన్నారి ఇంటికి కొద్ది దూరంలో అయితే కొద్ది రోజుల క్రితం చిన్నారి వెంట్రుకలు అయితే కనిపించాయి. అయితే ఈరోజు అదే ప్రాంతంలో అయితే ఒక బొమ్మ చేతబడి చేస్తే ఎలాంటి బొమ్మ ఉపయోగిస్తారో అలాంటి బొమ్మ ఒక చెట్టుకు వేలాడుతూ అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో ఏమైనా చేతబడి చేశారా, జ్ఞానేశ్వరిని ఏమైనా నరబలి ఇచ్చారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జోరనుకుంటుంది. అయితే ఈ సిహెచ్ అగ్రహానికి సంబంధించి కూడా గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతను మంది గాలించినప్పటికీ కూడా ఎందుకు జాడ దొరకడం లేదని చెప్పేసి కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, నిన్న అమావాస్య, ఈరోజు చిన్నారి వెంట్రుకలు దొరికిన చోటే ఒక బొమ్మ వేలాడుతూ కనిపించడం కూడా పలు అనుమానాలకైతే తావిస్తుంది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ప్రజలైతే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 10 రోజులు గడిచినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ అయితే ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఒకవేళ అడవి జంతువులు దాడి చేసినట్టయితే అక్కడ కనీసం చిన్నారికి సంబంధించి ఏదైనా ఆనవాళ్ళు కూడా ఉండాలి. చిన్నారి డ్రెస్ కావచ్చు, లేదా వెంట్రుకలు కావచ్చు, లేదా ఏదో ఒక ఆనవాళ్ళు అయితే దొరకాలి. కానీ ఎక్కడ కూడా చిన్నారికి సంబంధించి చిన్న ఆనవాళ్ళు కూడా లభించడం లేదు. కేవలం ఒక 5-6 రోజుల కింద వెంట్రుకలు మాత్రమే కనిపించాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడు బొమ్మ వెళ్ళడం కూడా ఒక సంచలనంగా మారింది. అయితే దీనిపై అధికారులు ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికైనా ఆ చిన్నారి ఉందా లేదా, ఒకవేళ కిడ్నాప్ చేసినట్లయితే బయటకు వెళ్ళే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసు అధికారులు ఏం చెప్తున్నారంటే ఆమె కిడ్నాప్ అయ్యే అవకాశం లేదు, బయటకు వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నారు. మరి చిన్నారి ఏమైనట్టు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. చూడాలి మరి 10 రోజులు గడిచినప్పటికి కూడా చిన్నారికి సంబంధించి కూడా ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో అయితే తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ చిన్నారి గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. చిన్నారి అదృశ్యం కేసు ఒక మిస్టరీగా మారిపోతుందా, లేకపోతే మిస్టరీ వీడే అవకాశం ఏమైనా ఉందా చూడాలి.